శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందరికీ కూడా పరమేశ్వర కటాక్షం కలుగుతూ ఉండాలని, ఈ యొక్క కార్తీక మాసంలో మనం ఏ విధంగా ఈశ్వరారాధన గావించాలి అనేటువంటి విషయం, అందులోనూ ఈ సంవత్సరం రేపు వచ్చేటువంటి బుధవారం రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్నది. కార్తీక మాసం ప్రారంభయుక్తంలో మొదటి రోజు నుంచి ఏ విధంగా ఈశ్వరారాధన చేస్తే మనకి ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరిస్తాను. ముందుగా మంగళప్రదాయుడు, ఐశ్వర్యానికి ఆరోగ్యానికి ప్రదాత ఆది గురువు పరమేశ్వరుడు. అంత పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసాన్ని చెప్తారు. ఈ కార్తీక మాసంలో బుధవారం రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల 12 నిమిషాలలోగా ఎవరైతే తులసి యందు కానీ బొమ్మ యందు కానీ అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వర ప్రతిమ ముందు కానీ నేతితో దీపారాధన చేయాలి. ప్రారంభం మొదటి రోజు నేతి దీపారాధన చేసుకోవాలి. మొదటగా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి ప్రతిమ ముందు నేతి దీపారాధన చేసి, తదునంతరము తులసి కోట వద్ద దీపారాధన చేసుకుని, తరువాత గుమ్మంలో ఖచ్చితంగా దీపారాధన నేతితో చేయండి. ఈ యొక్క కార్తీక మాసంలో ఏకభుక్తం చేయడం చాలా ప్రాధాన్యం. అంటే ఒక పూట మాత్రమే భోజనం ఆచరించడం. గురువుగారు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఏకభుక్తం అవ్వడు అనుకున్నవారు ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ములక్కాడ ఈ 4ని చిగించాలి. ఈ 4 కూడా రజోగుణాన్ని పెంచుతూ ఉంటాయి. కావున ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ములక్కాడను చిగించి చక్కగా ఉదయము సాయంత్రం టిఫిన్లు కానీ లేదా భోజన ప్రాప్తి కానీ చేసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎంతసేపటికి కూడా తెల్లవారుజామున ఈశ్వరనామము మీరు ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా నమశివాయ 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 హర హర మహాదేవ నమశివాయ అనేటువంటి మంత్రం నిత్యము పఠించుకోవడం వల్ల ఆరోగ్యం ప్రధానంగా వస్తుంది. అయితే కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. గురువుగారు, కార్తీక మాసంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి అంటే దేవాలయంలోనే చేయించుకోవాలా, మా ఇళ్లలో చేయించుకోకూడదా? ఒకవేళ రుద్రాభిషేకం చేయాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఈశ్వరుడు సర్వము ఉంటాడు, ఒక్క దేవాలయంలోనే ఉంటాడనేది కాదు. మీ ఇంట్లో ఆడవారికి ఇబ్బందులు లేకుండా ఇల్లు శుచిగా ఉంటే కనుక ఆ రోజు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోండి. ఈ రుద్రాభిషేకం కూడా మీలో ఉన్నటువంటి రుగ్రోధాలు పోగొడతాయి. ఈ రుద్రాభిషేకం ఇంట్లో చదువుకోవడం వల్ల, వినడం వల్ల శరీరంలో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఒకవేళ గురువుగారు నాకు అంత స్తోమత లేదండి, రుద్రాభిషేకం చేయించుకునేంత స్తోమత లేదు, దేవాలయంలో సామూహికంగా చేసుకునేటువంటి స్తోమత కూడా నాకు లేదు, నేను ఈశ్వర అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే, నేను చెప్పిన మంత్రాన్ని జాగ్రత్తగా విని ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు చదువుకోండి. పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు మీరు నేర్చుకుని పఠించండి, లేదా హెడ్సెట్ పెట్టుకుని పూర్తిగా వినండి. దీనివల్ల మన ఆర్థిక స్తోమత పెరుగుతుంది, ఆరోగ్యం ప్రధానంగా పెరుగుతుంది, ప్రమాదాలు జరగవు. ఒకవేళ రుద్రాభిషేకం చేయించుకునేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పటాపంచలైపోతుంది. పిల్లలు నిత్యము జ్వరాలు రావడం, ఎవరో ఒకరికి అనారోగ్యం పాల్గొనడం, తెచ్చిన డబ్బు వెళ్ళిపోవడం, బంగారం కొనుక్కున్న కదా ఎప్పుడు బ్యాంకులోనే ఉండడం, ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఈశ్వర అనుగ్రహం ఈ మంత్రం ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి రుద్రము విన్నా చదివిన
రుద్రాభిషేకం చేయించుకున్న అథమపక్షం నమశివాయ నమః అంటూ నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని చెప్పుకొని నీళ్లు స్వామివారి మీద పోసిన చెంపు నీళ్లు పోసిన ప్రీతికరుడు మంగళప్రదాయుడు ఈ యొక్క ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో కుదిరితే ఉసిరికాయ పచ్చడి తినడానికి చూడండి, లేదా ఉసిరి చుట్టూ వద్ద 10 నిమిషాలు ఈశ్వర ధ్యానం చేయడానికి చూడండి. ఇవి రెండూ కూడా శీతాకాలంలో మన యొక్క శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి, ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి మోక్ష మార్గాలుగా చెప్పడం జరుగుతుంది. కార్తీక మాసంలో శరీరము అలసట లేకుండా ఈశ్వరానుగ్రహం కలగాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు పళ్ళు తినచ్చు, పాలు తాగచ్చు, ఘన పదార్థాలు తీసుకోకూడదు. అంటే అన్నం సంబంధించినవి కానీ టిఫిన్ లాంటివి కానీ ఉదయవేళలో భోజనం చేయడం పనికిరావు. కేవలం ఈశ్వరానుగ్రహం కలగాలంటే పాలు, రసాలు, చెరుకు రసము కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇటువంటివి తీసుకుని ఉపవాసం ఉండడం చాలా మంచిది. కార్తీక మాసంలో అత్యంత అద్భుతంగా జన్మానుభవ శివరాత్రి అన్నట్టుగా కార్తీక పౌర్ణమి ఆ రోజున ఎవరు అయితే తమ ఇళ్లల్లో ఉసిరి చెట్టు దగ్గర ఉసిరికాయ దీపం కానీ లేదా దీపదానం కానీ చేస్తారో వారికి ఈశ్వరానుగ్రహంతో అపమృత్యు దోషాలు పోతాయి అనేది ప్రతీక. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అష్టలక్ష్ములు ఇంట్లో కొనుక్కుంటూ ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజున శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించడం పరిపాటి. ఈ విధంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈశ్వర అనుగ్రహం పొందుతూ నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఆయురారోగ్యాలతో ఉంటూ కార్తీక మాసాన్ని ఉపయోగించుకుని పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలిగే విధంగా మీ యొక్క మానసిక స్థైరత్వాన్ని పొందే విధంగా, దృఢత్వం పొందే విధంగా చూసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది.